హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు చార్లీ చాప్లిన్ ది గ్రేట్ డిక్టేటర్ ప్రసంగం. అనువాద రచయిత డాక్టర్ ప్రసాదమూర్తి అన్నిదయ్యగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆ చారిత్రక ప్రసంగ ఉద్దేశాన్ని మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. చార్లీ చాప్లిన్ ది గ్రేట్ డిక్టేటర్ ప్రసంగం. క్షమించండి, చక్రవర్తి కావాలన్న కోరిక నాకు లేదు. అది నాకు సంబంధం లేనిది. నేను ఎవరిని జయించాలని కానీ పరిపాలించాలని కానీ కోరుకోవటం లేదు. వీలైతే అందరికీ సహాయం చెయ్యాలనుకుంటాను. యూదుడా, జెంటైలా, నల్లవాడా, తెల్లవాడా అని కాదు. మనం ఒకరికొకరం సహాయంగా ఉండాలి. ఇతరుల సంతోషంతో మనం బతకాలి, ఇతరుల దుఃఖంతో కాదు. మనుషుల మధ్య ద్వేషం మన కోరిక కాదు. ఈ ప్రపంచం మానవాళి అందరిది. ఈ భూమి తన సంపదను అందరికీ సమానంగా పంచుతుంది. మన జీవితానికి దారి స్వేచ్ఛా సౌందర్యం కావాలి. కానీ మనమంతా దారి తప్పిపోయాం. అత్యాశ మనిషి ఆత్మను విషతుల్యం చేసింది. మనుషుల మధ్య ద్వేషం అనే గోడలు కట్టింది. మనల్ని రక్తపాతంలోకి, అనంత దుఃఖంలోకి నెట్టింది. మనం వేగాన్ని పెంచుకున్నాం, కానీ యంత్రాలలో మనల్ని మనం కుదించుకున్నాం. అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళమయ్యాం. మన జ్ఞానం మనల్ని కుంచింపజేసింది. మన తెలివి మనల్ని మరింత కఠినంగా మార్చింది. మన ఆలోచనలు అనంతం, కానీ స్పందన శూన్యం. మనకు యంత్రాల కంటే ఎక్కువ మానవత్వం కావాలి. జ్ఞానం కంటే ఎక్కువ దయ, కరుణ కావాలి. ఈ లక్షణాలు లేని జీవితం హింసాత్మకం, మిగిలేది శూన్యమే. విమానం, రేడియో మనల్ని మరింత దగ్గర చేశాయి. మనుషుల్లో మంచిని, సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంచడానికే ఈ ఆవిష్కరణలు. నా మాటలు దూరాన ఉన్న ఎందరో అసహాయులైన స్త్రీ పురుషులకు, పిల్లలకు చేరుతున్నాయి. దుర్భరమైన హింసకు, జైలు శిక్షలకు గురైన ఈ వ్యవస్థ బాధితులు వాళ్ళు. నా మాటలు వింటున్న వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే: చింతించకండి. ఈ దుఃఖమంతా మానవ ప్రగతికి నిరోధకులైన కొందరి దురాశ వల్ల వచ్చింది. మనుషుల మధ్య ఈ ద్వేషం పోతుంది, నియంతలు పోతారు. ప్రజల నుంచి వాళ్ళు బలవంతంగా గుంజుకున్న స్వేచ్ఛ తిరిగి ప్రజలకే దక్కుతుంది. ఎవరు పోయినా స్వేచ్ఛ మాత్రం ఎప్పటికీ చావదు. సైనికులారా, దుష్టులకు మీరు లొంగకండి. వాళ్ళంతా మీరు ఏం చేయాలి, ఏమి ఆలోచించాలి, ఎలా స్పందించాలి అని ఆదేశించేవారే. మిమ్మల్ని మిలిటరీ దుస్తుల్లో ఉన్న బానిసలుగా మార్చేస్తారు వాళ్ళు. మిమ్మల్ని పశువుల్ని చేసి తిరిగి ఫిరంగులకు మిమ్మల్నే ఆహారంగా మార్చేస్తారు. వీళ్ళ హృదయాలు యంత్రాలు, మెదళ్ళు యంత్రాలు. ఈ యాంత్రికమైన కృత్రిమ మనుషుల చేతులకు మీరు చిక్కకండి. మీరు యంత్రాలు కాదు,
మీరు పశువులు కాదు, మీరు మనుషులు. మీ హృదయాల్లో మానవత్వం పట్ల ప్రేమ ఉంది, ద్వేషం కాదు. ప్రేమ లేని వాళ్ళు ద్వేషాన్ని వెదజల్లుతారు. ప్రేమ లేని వారే కృత్రిమ జీవులు. సైనికులారా, బానిసత్వం కోసం కాదు, స్వేచ్ఛ కోసం యుద్ధం చెయ్యండి. మన ధర్మగ్రంథంలో రాయబడింది కదా, దేవుని రాజ్యం మనిషిలోనే ఉంది అని. ఒక మనిషిలో కాదు, మనుషుల గుంపులో కాదు, మొత్తం మానవాళిలో అని. అంటే మీ అందరిలో మీకు మీరే శక్తిమంతులు. యంత్రాలను సృష్టించే శక్తి ఉన్నవాళ్ళు, సంతోషాన్ని సృజించే శక్తి ఉన్నవాళ్ళు, ఈ జీవితాన్ని మరింత స్వేచ్ఛాయుతంగా, అందంగా తీర్చిదిద్దగల మనుషులు మీరే. ఒక అద్భుత సాహసంగా ఈ జీవితాన్ని మీరు మార్చగలరు. అప్పుడు వికసించే ప్రజాస్వామ్యం పునాదుల మీద మన శక్తిని ప్రయోగిద్దాం. మనమంతా ఐక్యమవుదాం. ఒక కొత్త ప్రపంచం కోసం పోరాడుదాం. మనిషికి పనిచేసే అవకాశాన్ని కల్పించే ప్రపంచం కోసం, యువకులకు భవిష్యత్తును, వృద్ధులకు భద్రతను కల్పించే అందమైన ప్రపంచం కోసం మనమంతా కలిసి పోరాడుదాం. స్వార్థపరులు ఇలాంటి వాగ్దానాలు మనకు చేసి అధికారంలోకి వచ్చారు, కానీ వాళ్ళంతా అబద్ధాలు చెప్పారు. వారు వాగ్దానాలను నెరవేర్చరు, ఎప్పటికీ నెరవేర్చరు. నియంతలు తమకు తాము స్వేచ్ఛాపరులే, కానీ ప్రజల్నే బానిసలుగా చేస్తారు. వాగ్దానాలు నిజం చెయ్యడానికి మనమంతా కలిసి యుద్ధం చేద్దాం. అసహనాన్ని, ద్వేషాన్ని, స్వార్థపరత్వాన్ని దూరం చేసి సరిహద్దులను చెరిపివేసే ఒక సుందర ప్రపంచాన్ని నిర్మించడానికి మనమంతా కలిసి యుద్ధం చేద్దాం. మనిషి సుఖశాంతుల కోసం, సైన్స్ పరిడవిల్లే ప్రపంచం కోసం, ఒక హేతుబద్ధమైన ప్రపంచం కోసం మనమంతా కలిసి పోరాడదాం. సైనికులారా, ప్రజాస్వామ్యం కోసం మనమంతా కలిసి నిలబడదాం అంటూ ది గ్రేట్ డిక్టేటర్ చార్లీ చాప్లిన్ చారిత్రక ప్రసంగం అనువాద రచయిత డాక్టర్ ప్రసాదమూర్తి అందజేయగా, మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ చారిత్రక ప్రసంగ అందజేశాను. విన్నారుగా, ధన్యవాదాలు.